హలో అండి, హాయ్. ఈరోజు మనం చేదు లేకుండా కాకరకాయ ఫ్రై చేసేద్దామా? స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 పావుల ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు కూడా వేసి చిటపటలాడాక తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకుందాం. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి వేయించుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకుందాం. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి మిక్స్ చేసుకుందామండి. మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూడండి, కొంచెం మెత్తబడినాయి కదా. కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. చూడండి, కొంచెం కుక్ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోని 1 స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం మెంతి పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కచ్చకచ్చ దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్స్ చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాం. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇందులోనే ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక 1 మినిట్ మూత పెట్టి కుక్ చేసుకుందాం. చూడండి, ఫ్రై అయిపోయింది. కర్రీ రెడీ అండి. చేదు లేకుండా కాకరకాయ ఫ్రై రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. కుదిరితే లైక్ చేయండి.